అంజలి, నువ్వు కోపం గురించి అడిగావు కదా, నేను చెప్తాను విను. చెప్పు మమ్మీ. ఎదుటి మనిషి దగ్గర అద్దంలాగా ఉండాలి. అంటే ఏంటి మమ్మీ? ఎదుటి వాళ్ళు నవ్వారనుకో, మనం నవ్వాలి. ఎదుటి వాళ్ళు ప్రేమ చూపిస్తే మనము ప్రేమ చూపించాలి. ఎదుటి వాళ్ళు కోపం చూపిస్తే వాళ్ళు మనల్ని చూసి భయపడేంత కోపం చూపించాలి. వాళ్ళు మనకి ఏదిస్తే మనం వాళ్ళకి తిరిగి అదే ఇవ్వాలి. మరి డాడీ ఎందుకు మమ్మీ ఎవరి కోపం చూపించినా మనం ప్రేమ చూపించాలని చెప్పారు? అది మా తాతల కాలం నాటి ఆలోచన. ఈ కాలంలో వర్కౌట్ అవ్వదు. ఎవరైనా నీకు హాని చేయాలని చూస్తే నువ్వు వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేయాలి, లేదంటే ఈ ప్రపంచంలో బ్రతకడం కష్టం. ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమైంది. ఏం అర్థమైంది? ఎవరైనా మనల్ని కొట్టడానికి చెయ్యొత్తారనుకో, మనం వాళ్ళ చెంప పగలు కొట్టాలి. గుడ్ గర్ల్. ఇలా చెప్పగానే భలే వెంటనే అర్థం చేసుకున్నావు. నువ్వు చెప్పినట్టే ఉంటా మమ్మీ. సరే అంజలి, నాకింట్లో చాలా పనులున్నాయి. నువ్వు జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళు. లంచ్ బాక్స్ బ్యాగ్లో పెట్టాను, జాగ్రత్త. బాయ్. ఆద్య నన్ను అవమానించింది. అమ్మ చెప్పిన దాన్ని బట్టి నేను దాని మీద కోపం చూపించాలి. ఈ ఫుడ్లో కారం కలుపుతాను. ఈ ఫుడ్ ఆద్యకు తినిపిస్తాను. కారం తట్టుకోలేక కేకలు పెడుతుంది. నా కోపం తీర్చుకుంటాను. నేనేం చేసినా కరెక్టే. నా అమ్మ బొమ్మ ఎవరు తీసుకున్నారు? సారీ అమ్మా, అమ్మ బొమ్మ లేకపోయేసరికి నేను నీకు ముచ్చట్లు చెప్పలేకపోతున్నాను. నా అమ్మ బొమ్మ ఎక్కడుందో ఏంటో. రమ్య, ఆ బొమ్మ నువ్వు. నేను ఆడుకుంటాను. నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వవు? నేను తీసుకొచ్చాను కాబట్టి నా బొమ్మ ఇది. నీ బొమ్మ కాదు, ఇది జాబిల్లిది. నాకు ఆడుకోవడానికి ఇవ్వకపోతే నీ గురించి జాబిల్లికి చెప్తాను. వీళ్ళేంటి బొమ్మ అంటున్నారు? నా పేరు చెప్తున్నారేంటి? ఏంటి రమ్య, నన్ను చూసి ఏదో దాచిపెట్టావు? ఏం లేదు జాబిల్లి. లేదు, నేను చూశాను. చూపించు. జాబిల్లి, ఇదిగో నీ బొమ్మ. రమ్య, నువ్వేనా ఈ బొమ్మ తీసుకెళ్ళింది? దొంగతనం చేయడం తప్పు. నేనేం దొంగతనం చేయలేదు. అది నా బొమ్మ, నేను కొనుక్కున్నాను. అమ్మ తోడు, ఇది నేను కొనుక్కున్నాను. ఇది నా అమ్మ బొమ్మ. నువ్వు బొమ్మని చెప్పకుండా తీసుకెళ్ళావని మీ అమ్మకి చెప్తాను. రమ్య, నా బొమ్మ నాకు ఇచ్చేయ్. ఆద్య, నన్ను రన్నింగ్ రేస్లో ఓడించావు కదా, నీ పని చెప్తానే. నేను ఏడిపిస్తాను. ఆద్య, మా మమ్మీ వంట చాలా బాగా చేస్తుంది తెలుసా? నాకు స్కూల్కి రోజుకొక వెరైటీ చేస్తుంది. అవునా అంజలి? మా మమ్మీ అయితే ఏం చేయదు. చెయ్యమని అడిగినా కోప్పడుతుంది. నీకు వెరైటీస్ తినడం అంటే ఇష్టమా? చాలా ఇష్టం. అయితే ఈ రోజు నా లంచ్ బాక్స్ నువ్వు తిను, నీ లంచ్ బాక్స్ నేను తింటాను. వద్దులే అంజలి, మీ మమ్మీ నీ కోసం వెరైటీ చేసి ఉంటుంది. నువ్వే తిను. మనం ఇద్దరం ఇప్పుడు ఫ్రెండ్స్ కదా, అన్నీ షేర్ చేసుకోవాలి. అందుకే నా లంచ్ బాక్స్ నువ్వు తిను, నీ లంచ్ బాక్స్ నేను తింటా. సరే అయితే ఇవ్వు. ఆద్య, వెయిట్. ఏంటంజలి? ఆద్య, నువ్వు కళ్ళు మూసుకొని ఫుడ్ టేస్ట్ చేసి అదేంటో చెప్పాలి. అలా ఎలా చెప్పాలి? చెప్పలేవా నువ్వు? నేనైతే కళ్ళు మూసుకొని ఫుడ్ టేస్ట్ చేసి అదేంటో చెప్తాను. అయితే నేను కూడా చెప్తాను. సరే చెప్పు, మరి చూద్దాం.
వాటర్ ఇవ్వమంటూ పడేసావేంటి అంజలి? సారీ ఆద్య, బాటిల్ మూత తీస్తుంటే చేజారు కింద పడిపోయింది. అయ్యో కారం కారం కారం, అమ్మ కారం. తిక్క కుదిరి